వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. ఒకసారి అక్బర్ మహారాజు తన ఆస్థానంలో ఉన్న అందరికీ ఒక వింత పోటీని పెట్టాడు. తాను ఆపు అనేంత వరకు తనకి కథ చెప్పాలని అన్నాడు. అలా ఎవరు చెప్పగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తానని అన్నాడు. సభలోని పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పడం ప్రారంభించారు. అక్బర్ మహారాజు ఎంతో ఓపికగా చక్కగా వాటన్నింటినీ వింటున్నాడు. పైగా ఒక్కో పండితుడు కథ చెప్పడం పూర్తి కాగానే అయ్యో అంతేనా, అప్పుడే కథ అయిపోయిందా అని అంటున్నాడు. అక్బర్ మహారాజు తీరుని చూసిన పండితులంతా చేతులెత్తేశారు. ఇక ఆఖరున బీర్బల్ వంతు రాని వచ్చింది. అందరూ ఆత్రంగా బీర్బల్ ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు అని వేచి చూస్తున్నారు. బీర్బల్ ముందు వినయంగా అక్బర్కి నమస్కరించాడు. తర్వాత తన కథని చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద చింత చెట్టు. దాని కింద ఒక ఎలుగుబంటి నిద్రపోతుంది. కాసేపటికి దానికి మెలకువ వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద పులి వచ్చింది. కాసేపు అది కూడా ఒక కునుకు తీసి అది వెళ్ళిపోయింది. ఇంతలో చెట్టు మీదకు ఒక కాకి వచ్చి వాలింది. దాని తర్వాత రెండో కాకి వచ్చి వాలింది. ఆ తర్వాత మూడోది వచ్చి వాలింది. కాసేపటికి ఐదో కాకి వచ్చి వాలింది. చెట్టు పక్కనే ఒక కలుగు ఉంది. మొదట ఒక ఎలుక బయటకు వచ్చింది. తర్వాత రెండవ ఎలుక బయటకు వచ్చింది. తర్వాత మూడవది వచ్చింది. ఆ తర్వాత ఐదో ఎలుక బయటకు వచ్చింది. ఇలా చెప్తున్న బీర్బల్తో నీకు లెక్కలు రావా, ఆపు, మూడవది తర్వాత నాలుగోది రాకుండానే ఐదో కాకి ఐదో ఎలుక వచ్చిందని చెప్తున్నావు అని అంటాడు అక్బర్ మహారాజు, చాలా గర్వంగా తాను గొప్ప విషయాన్ని కనిపెట్టినట్లుగా. అప్పుడు జహాపన, మీరు ఇస్తానన్న బహుమతులు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను అని అన్నాడు బీర్బల్. గెలిస్తే కదా ఇచ్చేది, అయినా నేనెక్కడ ఆపు అని అన్నాను అంటూ తన తప్పును తెలుసుకొని నాలుక కరుచుకున్నాడు అక్బర్ మహారాజు. తర్వాత ఓ నవ్వు నవ్వి షబాష్ బీర్బల్, నువ్వే గెలిచావు అని అన్నాడు. అలా అని తన మాట ప్రకారం చక్కని బహుమతులు బీర్బల్కి ఇచ్చాడు అక్బర్ మహారాజు. సభలోని వారంతా తమ కరతాళ ధ్వనులతో బీర్బల్ని అభినందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.